సో మీ పేరేంటి? లవ్ చేస్తే చేస్తారా? ఓకేలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని పిలుస్తుంది. సరికొత్త బ్లాక్ బస్టర్ బీస్ట్ సన్నెక్స్ లో నెలకి కేవలం 99 రూపాయలతో యాడ్ ఫ్రీ వినోదాన్ని పొందండి. అటెన్షన్ ప్లీజ్. ఏయ్, అందరూ ఎవరికి వాళ్ళు సపరేట్ గా మాట్లాడుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. అందరం ఒక గ్రూప్ గా ఉండడానికి వచ్చింది. సోదొద్దే, డైరెక్ట్ గా పాయింట్ కి రా. అయితే నువ్వే చెప్పు. అయితే ఇప్పుడు అందరం కలిసి అంత్యాక్షరి ఆడదాం. యా రెడీ, యా రెడీ, యా రెడీ. గుడ్. అయితే నువ్వే స్టార్ట్ చేయవే. బోనీ బాగుంటుంది. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని నా కథలో యువరాణి వేరెవరు కాదు నేనే, నా యతనే మలుచుకున్న రాణి వాసంగానే. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయలలుగుతూ ఉంటే ఓకే, ఇప్పుడు ఇంకొక గేమ్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇందులో ఒక చిట్టి తీసి అందులో రాసున్న పని చెయ్యాలి. అదేదో ఫస్ట్ చిట్టి నువ్వే తీయవే. ఓకే. ఏంటో చెప్పాలి. డాన్స్ చెయ్యాలి. ఇంకెందుకు ఆలస్యం కానీ. అఖిల, ఇప్పుడు నువ్వే తీ. ఓకే. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏమొచ్చింది? ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఇంకే లక్కీ ఛాన్స్ కొట్టేశావు. నీకిష్టమైన వ్యక్తి మీ బావేగా, చెప్పు. చెప్పవే. ప్రేమ. దీని గురించి చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. అలాగే నా డెఫినేషన్ నాకుంది. నా బావ రాహుల్ అంటే నాకు ప్రేమ అని చెప్తే తక్కువ చేసినట్టే. నాకు తన మీదుంది ప్రేమ కాదు, పిచ్చి. బావంటే ప్రాణం. ప్రాణం కోసం వదిలిన ఊపిరిని పదే పదే ఎలా పేలుస్తామో, బావ నన్ను కాదన్న ప్రతిసారి 1000 సార్లు
తనే కావాలి అనిపిస్తోంది. 1000 రెట్లు తనని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. బావ గురించి మాట్లాడమంటే రోజుల తరబడి మాట్లాడతా. బావ గురించి చెప్పాలనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే బావ లేనిదే నేను లేను. బావ నాకు దక్కనప్పుడు నా బ్రతుక్కి అర్థం లేదు. అక్కి ఎక్కడికి? లహరి, ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇదేంటి అఖిల ఈ టైంలో చేస్తుంది? అఖిల, బావా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏంటో మనసంతా వెలితిగా శూన్యంగా అనిపిస్తోంది బావా. నువ్వు దూరం అవుతున్నట్టు బాధగా ఉంది. ఆ ఫీలింగ్ భరించలేకపోతున్నా. అందుకే నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశా. ఏంటి అఖిల, ఏమైంది? ఏం లేదు బావా, ఫ్రెండ్స్ తో పార్టీకని బయటకొచ్చా. అందరం గేమ్ లో భాగంగా చీటీ వేసి అందులో వచ్చింది చేస్తున్నాం. నా చీటీలో ఇష్టమైన వాళ్ళ గురించి చెప్పమనుంది. ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయికి ఇష్టమైన వాళ్ళు తల్లిదండ్రులై ఉంటారు. అందులో మమ్మీ డాడీ లాంటి వాళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లే చెప్తారు, చెప్పాలి కూడా. కానీ నేను మాత్రం ఏంటో క్షణం కూడా ఆలోచించకుండా నీ గురించే చెప్పాను బాబా. నువ్వు సాని అని ప్రేమించడం కావచ్చు, మన పెళ్లి 2-3 సార్లు క్యాన్సిల్ కావడం వల్ల కావచ్చు. నాలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం బాగా పెరిగిపోయింది బాబా. ప్రతి క్షణం ఏమవుతుందో అన్న ఆందోళన, భయం. ఏ క్షణం ఎవరొచ్చి నిన్ను నాకు దూరం చేస్తారోనన్న టెన్షన్. సానియా పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పర్లేదు గాని మొన్న గుళ్ళో కూడా భజంత్రీలు మోగుతుంటే నీ పెళ్ళేనేమో అన్న భయం. ఇది పోవాలంటే ఈ గుండె మీద నువ్వు కట్టే తాళి బొట్టు పడాలి. అదెప్పుడన్నది నీ చేతుల్లో ఉంది బావా. ఒక్కటి మాత్రం నిజం, నేను బతికుంది నీ భార్య నవ్వడానికి.
నేను చావాలనుకుంటోంది నీ భార్యగానే. అఖిల, ఏంటి ఈ మాటలు? ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, త్వరగా భోంచేసి పడుకో. నేను వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? అది కాదు బావా. అఖిల, నేను చెప్తున్నాను కదా, పార్టీ అది త్వరగా ముగించుకుని వెళ్ళి పడుకో. ఓకే, గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. లవ్ యూ. ఏంటి మచ్చయితే ఈ మాత్రం బీరు హైదరాబాద్లో దొరకదా ఏంటి? దీనికోసం ఏడదాకా రావాలనా? ఏతి నీ దందాలనే గిట్లానే ఉంటాయి. మామా, మనసంటోలికి మిషన్ ఇంపాసిబుల్ అంటూ ఉండదురా. దేవుడైతే ఏకదం మంచోడు కదా, చూడు. మామా, పాప ఒంటరిగా ఉంది చూడు. మన కోసమేరా బాయ్. చెల్ నడు చెప్తా. రే మామా, మస్తుంది కదా? మస్తుగా ఉందిరా. ఏ అట్లా వెళ్ళిపోతున్నావేందే? ఏం మేము మంచిగా లేమా? జబర్దస్త్ కంపెనీ ఇస్తాం, నీకెలా కావాలి? చాయిస్ అయితే నీదే. మళ్ళా నన్నే కొడతావా? నీ అంతు చూస్తా. వాడిని కొడతావా? ఎక్కడికి వెళ్తావే? వద్దు, నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. హెల్ప్, హెల్ప్. వద్దు. హెల్ప్, హెల్ప్, హెల్ప్. వద్దు, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. హెల్ప్, హెల్ప్. మా చేతుల నుంచి తప్పించుకొని చూస్తున్నావా?
బావా అఖిల 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు అఖిల అసలు ఏమైంది అఖిల? ఫ్రెండ్స్ తో వచ్చా అన్నావు కదా, వాళ్ళేరి? అసలు వీళ్ళెలా నీ వెంట పడ్డారు? అవును, నువ్వేంటి బావా ఇక్కడ? బావా నిన్నే అడిగేది. అదే చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్ కోసం నేను వెళ్తున్నానని. అది ఈ ఏరియాలోనే, అందుకే ఇక్కడ దిగాను. సరే, నువ్వు రూమ్కి వెళ్ళు, రేపు కలుస్తాను. బావా ప్లీజ్, నాకెందుకో భయంగా ఉంది. నన్ను వదిలి వెళ్ళొద్దు బావా, ప్లీజ్ బావా. బా అది కాదు అఖిల, నాకక్కడ. ప్లీజ్ బావా. అఖిల ఏమైంది? శోభనం అంటే ఆ మాత్రం హంగమ ఉండాలి కదా. బావా త్వరగా వచ్చేస్తా. ఎవరు బావా? నాతో పాటు నా కొలీగ్ వచ్చాడని చెప్పాను కదా, తనే. సరే బావా, నీ రూమ్కి వెళ్దాం పద. నా రూమ్ లో నా కొలీగ్ ఉన్నాడు అఖిల. సరే, నీ రూమ్కి వస్తాను, పద పద. అఖిల, ముందు ప్రశాంతంగా కాసేపు కూర్చో. తాగు. బావా, ఇది పెద్ద గాయమేం కాదు. నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. సరే, పడుకో. నాకు భయంగా ఉంది బావా. నీ భయం తీరేదాకా వెళ్ళను, సరేనా? బావా ప్లీజ్. సరే. పాపం సానియా నా కోసం కంగారు పడుతూ ఉంటుంది. ఐఎమ్ సారీ సానియా.
ఐఎమ్ సారీ సానియా. ఫస్ట్ నైట్ తీపి గుర్తుగా మిగిల్చాలనుకున్నా, చేదు జ్ఞాపకంగా ముగించా. నిన్ను బాగా చూసుకుంటానని అత్తయ్యకిచ్చిన మాట మొదటి రోజే తప్పాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా. నాకు చిరు సంతోషమైన, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా.